వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. సాధారణంగా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఇద్దరు పెద్ద నటుల మధ్య, ఒక సూపర్ స్టారు, ఒక మెగాస్టార్, ఇలాంటి పెద్ద నటుల మధ్య చిన్న వాగ్వాదం జరిగితే ఎలా ఉంటుంది? అది ఎక్కడికో దారితీస్తుంది. ఎందుకు అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉన్నప్పుడు నువ్వు తగ్గు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఇద్దరు ఇలాంటి పెద్ద గొప్ప స్టార్లు ఒక డిస్కషన్, ఫైట్, ఆర్గ్యుమెంట్ చేసుకున్నారనుకోండి, సో ఎవరిని తప్పని చెప్తాం, ఎవరిని రైట్ అని చెప్తాం. ఇలాంటప్పుడు మధ్యవర్తులకి చాలా వింత పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సో ఇలాంటి ఒక మంచి సంఘటన ఒక ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య జరిగినటువంటిది ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో నేను షేర్ చేసుకుంటా. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో మీరైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్లు, సినిమా రివ్యూలు నా ఛానల్లో మీరు చూడాలంటే ఖచ్చితంగా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, లైక్ చేయాల్సిందే, ఈ వీడియో ఒక నలుగురికి షేర్ చేయాల్సిందే. ప్లీజ్, థ్యాంక్ యూ. నా పేరు యోగానంద్. వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను షేర్ చేసుకున్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సినిమాలో కాదు, నిజంగా బయట లొకేషన్లో షూటింగ్ జరిగేటప్పుడు. నమ్మలేం కదా? ఖచ్చితంగా. కానీ దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. రీసెంట్గా నేను ఒక వార్త చదివాను అనమాట. నాగేంద్ర బాబు గారు ఈ విషయాన్ని ఒక యూట్యూబ్ వీడియోలో షేర్ చేసుకున్నారని చెప్పేసి న్యూస్లో వచ్చింది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇలా కూడా జరుగుతుందా అని. సో దాంట్లో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, షూటింగ్లో యాక్టర్ల మధ్యన డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్లు డైరెక్టర్లకి హీరోలకు మధ్య జరగడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో డైరెక్టర్లకి హీరోలకి గొడవలు జరిగి సినిమాలు షూటింగ్లు ఆగిపోయి, కొన్ని సినిమాలే మొత్తానికి కంప్లీట్గా ఆగిపోయినవి కూడా ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే మన గుంటూరు కారం సినిమా కూడా అప్పట్లో వచ్చిన గాసిప్స్ ఏంటంటే, ఆల్మోస్ట్ 40 కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా, సగం సినిమా హీరోయిన్కి డైరెక్టర్కి గొడవ వచ్చి స్క్రాప్ చేశారు అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయినాయి. మరి అది ఎంతవరకు నిజమైన పక్కన పెడితే, ఇప్పుడు ఈ టాపిక్ వస్తే ఏంటంటే, అలాంటి డిస్కషన్లే మెగాస్టార్ గారికి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఇద్దరికి మధ్యన వచ్చిందట. సో ఆ చిన్న ఫైట్ అనేది అలా ఆర్గ్యుమెంట్ స్టార్టెడ్ విత్ ఆర్గ్యుమెంట్ అలా స్టార్ట్ అయ్యి చివరికి అది పెద్ద ఫైట్గా మారి, ఎందుకంటే ఇద్దరు పెద్ద దిగ్గజాలే. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఖాళీ అనేటువంటి ఒక సినిమాలో వీళ్ళిద్దరూ యాక్ట్ చేశారనమాట. అప్పట్లో రజనీకాంత్ హీరో, చిరంజీవి కూడా ఆల్మోస్ట్ ఒక సిమిలర్ క్యారెక్టర్, అంటే సమానమైన చెప్పినా ఆ సినిమాలో ఏంటంటే కొంత గెస్ట్ క్యారెక్టర్ లాగా చేసేటువంటి. సో 2 సినిమాలు చేశారు చిరంజీవి, మెగాస్టార్ గారును రజనీకాంత్ గారు కలిసి. ఒక తమిళ సినిమా ఒకటి ఉంది. సో ఈ ఖాళీ అనేటువంటి సినిమాలో కూడా చేశారనమాట. సో ఇది జరుగుతున్న సందర్భంలో వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చిందట. ఆ ఆర్గ్యుమెంటు అలా చిలికి పెద్దదై ఇద్దరి మధ్యన ఫైట్ మొదలైందట. ఫైట్ అంటే ఇలా గుద్దుకునే కొట్టుకునే ఫైట్లు కాదండి, జస్ట్ ఆర్గ్యుమెంట్ కంటే కొంచెం సీరియస్ అయిన ఫైట్ అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో డైరెక్టర్ వచ్చి జోక్యం చేసుకుని వీళ్ళిద్దరికీ చెప్పి అలా చాలా కామ్ డౌన్ చేసి ఆ పరిస్థితిని కాస్త చక్కదిద్దారట. కానీ అప్పట్లో రజనీకాంత్కి బాగా కోపం ఉండేదట, అందరి మీద కోపం చూపెట్టేవాడట, చాలామంది మీద ఇలా. తర్వాత కొన్ని రోజుల తర్వాత మహావీర్ బాబాకి ఎప్పుడైతే భక్తి అనేది కొంచెం పెరిగిందో అప్పటి నుంచి రజనీకాంత్ స్లోగా కామ్ అయిపోయారట. ఆ తర్వాత మెగాస్టార్ కూడా ఆబ్వియస్లీ కొంత అగ్రెసివ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అగ్రెసివ్గా అవుతారు, కానీ స్వతహాగా వాళ్ళు కామ్ గోయింగే ఉంటారు. ఎందుకంటే అంత గొప్ప మహానటులు వాళ్ళు. ఎంత ఎత్తుకి ఎదిగారంటే అలాంటి కామ్ గోయింగ్ నేచర్ వల్లనే అంత ఎత్తుకి ఎదగలుగుతారు. ఎందుకంటే మనిషికి ఎప్పుడైనా కానీ అహంకారము, పొగరు ఇలాంటివి ఉంటే అంత ఎత్తుకి ఎదగరు. సో అవన్నీ లేనటువంటి గొప్ప మహానుభావులు. బట్ చిన్న ఇష్యూస్ అనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి. మరి అంత పెద్ద షూటింగు, అంత పెద్ద సినిమా, అలాంటి చోట్ల చిన్న ఈగోలు, చిన్న ఏదో ఒకటి అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి అవన్నీ కామన్ అనమాట. సో ఈ విషయాన్ని నాగబాబు గారు గుర్తు చేసుకుంటూ రజనీకాంత్ గురించి కూడా చెప్పారనమాట. సో అలా చిరంజీవి గారు స్లోగా సైలెంట్ అయిపోయి, ఆయన చాలా ఉన్నత భావాలతోటి ఇప్పటికీ మెగాస్టార్ అంటే ఇండస్ట్రీలో అదొక రెస్పెక్ట్. దాసనారాయణరావు గారి తర్వాత పెద్ద ఆయన ఎవరయ్యా అంటే ఖచ్చితంగా మెగాస్టారే. ఎన్ని సమస్యలు ఎంతమంది ఆయన దగ్గరికి తీసుకెళ్ళినా చాలా చక్కగా ప్రశాంతంగా విని అందరికీ మంచి
అది ఎవరి వైపైనా సరే రీసెంట్‌గా వచ్చినటువంటి సినిమా టికెట్ల గొడవ గూడా ఆయన దగ్గరికెళ్తే బయాస్డ్‌గా నా కొడుకు సినిమా రిలీజ్ అవుతుంది అని ఆలోచించకుండా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పారనమాట. అది ఆయన గొప్పతనం. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గూడా అంతే. దానాలలో నంబర్ 1 ఎవరయ్యా అంటే ఆయనే. దానం చేస్తూనే ఉంటాడు. ఆయన ఇవాళ రోజున అంత గొప్ప నటుడు కారణం కావడానికి గూడా దానాలే. సో, అలాంటి గొప్ప నటుల్లాగా వచ్చారనమాట. అయితే ఇప్పుడు మొన్న రజనీకాంత్‌ది రీసెంట్‌గా వచ్చినటువంటి 'జైలర్' సినిమాలో నాగబాబు గారు నటించారు. సో, ఇవన్నీ జనరల్‌గా అప్పటి ఇష్యూలు, ఇప్పటి ఇష్యూలు, ఆ షూటింగ్ జరిగినప్పుడు ఇన్నుండొచ్చు, ఇవన్నీ గుర్తు చేసుకొని ఉండుంటారు గదా! సో, నాగబాబు గారు డైరెక్ట్‌గా రజనీకాంత్ దగ్గర పోయి సెల్ఫీ దిగుతా అని అడిగే పరిస్థితి ఉన్నా గానీ, నాగబాబు గారి పిఏ మన రజనీకాంత్ గారి పిఏ తోటి ఒక ఫోటో దిగాలని ఉంది రజనీకాంత్ గారితో అంటే, రజనీకాంత్ గారికి ఆ విషయం చేరగానే ఆయనంతటా ఆయన క్యారవాన్ దిగి, నాగబాబు ఎక్కడున్నాడో ఎత్తుకుంటూ వెళ్ళి, "నువ్వు దా ఫోటో దిగుదామని" చెప్పి ఫోటో దిగారట. అది రజనీకాంత్ యొక్క గొప్పతనం అని నాగబాబు గారు గుర్తు చేసుకున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తానికి యాక్టర్ల మధ్యన ఇలాంటివి ఇండస్ట్రీలో కామన్. ఒక ఇంట్లోనే చిన్న చిన్న గొడవలు కామన్ అయినప్పుడు, అంత వందల మంది ఉండేటువంటి షూటింగ్ సెట్‌లో హీరోలకు, డైరెక్టర్లకు ఐ మీన్ మల్టీ స్టారర్ సినిమాలు జరిగేటప్పుడు నువ్వెక్కువ, నేను తక్కువ ఇలాంటివన్నీ డిస్కషన్స్ సర్వసాధారణం అనమాట. కానీ ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఎక్కడ చూసినా వాళ్ళిద్దరూ ఎంత ఆప్యాయంగా, అన్యోన్యంగా ఉంటారంటే, ఒక చిన్న డిస్కషన్ జరిగినంత మాత్రాన అది శత్రుత్వం పెంచుకునేలా ఉండకూడదు. అది మర్చిపోయి మళ్ళీ మనం కలిసిపోయి అభిమానంతోటి ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా పలకరించుకునేలాగా ఉండాలి రిలేషన్‌షిప్ అనేది ఆ ఇద్దరు పెద్ద నటులు ప్రూవ్ చేశారనమాట. సో, మనం హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్ అండ్ సూపర్ స్టార్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.